మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా బీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బీసీ బంద్కు అందరూ మద్దతు ప్రకటించాలని పిలుపునిచ్చారు మంత్రి వివేక్ వెంకటస్వామి. వ్యాపారస్తులు, విద్యా సంస్థల యాజమాన్యాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలన్నారు. 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామన్నారు మంత్రి. దీని క్రెడిట్ రాహుల్ గాంధీకే దక్కుతుందన్నారు. కానీ కేంద్రం బీసీ రిజర్వేషన్లకు సహకరించడం లేదంటున్న మంత్రి వివేక్ వెంకటస్వామితో సాగర్ ఫేస్ టు ఫేస్. కొనసాగుతుంది. శాంతియుత వాతావరణంలో బీసీ బంద్ కొనసాగుతుంది. మంచిర్యాల జిల్లా మందమరిలో బీసీ బంద్లో మద్దతు తెలిపేందుకు మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా ఇక్కడ ఉన్నారు. మనతో పాటు ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతుంది. మీరు అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టారు. కేంద్రం నుంచి ఇప్పటి వరకు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. ఎట్లా చూస్తారు? బీజేపీ ప్రభుత్వము ఎట్లయితే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము తమిళనాడులో బిల్ పెట్టి షెడ్యూల్ 9 కింద చేశారో, బీజేపీ ప్రభుత్వంకి కూడా కేంద్రంలో ఒక అవకాశం ఉంది. మీరు ఎప్పుడు కూడా బీసీస్ అంటున్నారు, కానీ రాహుల్ గాంధీ గారు ఏదైతే పిలుపునిచ్చారో బీసీస్కి 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఆయన పోరాటం ఏదైతే చేస్తున్నాడో దాన్ని అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో యునానిమస్ రెజల్యూషన్ పాస్ చేసింది. జియో కూడా ఇష్యూ చేయడం జరిగింది. కేంద్రం ఏదైతే అనుకుంటుందో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవద్దనుకుంటే ఇది చట్ట ప్రకారంగా షెడ్యూల్ 9లో కేంద్రమే చేయగలుగుతుంది. వారిని మేము కోరుతున్నాము, డిమాండ్ చేస్తున్నాము. మీరు ఇది పార్లమెంట్లో పెట్టి ఈ బిల్ని పాస్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. సార్, ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ టైంలో 42% రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ 42% ప్రకటిస్తే రాహుల్ గాంధీ గారికి మంచి పేరు వస్తుందని చెప్పేసి బీజేపీ పార్టీ ఇట్లా ఎత్తుకోవట్లు వేస్తుంది. అంతే కదా, ఇది వెరీ క్లియరు. కామారెడ్డి రెజల్యూషన్లో ఆ రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో కూడా వచ్చినుంటే అక్కడ కూడా బిల్ పాస్ అయ్యేది, ఇక్కడ కూడా బిల్ పాస్ అయిపోయేది. కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది, వారిపైన ఉంది ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ. దీన్ని 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మేమందరం కూడా ఇదే కోరుతున్నాము. మీరు పార్టీ వైజ్ కూడా మీరందరూ కూడా ఇంతకుముందు బీజేపీ కూడా 42% ఇస్తామన్నారు, బీసీల పార్టీ అన్నారు. సో ఇప్పుడు కూడా అమలు చేయడానికి చాలా సులభంగా ఉంది. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం రెజల్యూషన్ ఉంది అసెంబ్లీలో. ఆ అసెంబ్లీనే మీరు తీసుకెళ్ళి పార్లమెంట్లో పెట్టి పాస్ చేస్తే బీసీలకు 42% రిజర్వేషన్. సార్, గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో బీసీ రిజర్వేషన్ను తగ్గించి ఎన్నికలకు వెళ్ళారు. ఇప్పుడు ద్వంద్వ వైఖరి ప్రకటిస్తున్నారు. అంటే బీసీ రిజర్వేషన్లకు మేము అనుకూలంగా ఉన్నామని చెప్పేసి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తుంది. అప్పుడేమో తగ్గించింది, ఇప్పుడేమో అనుకూలంగా ఉన్నామని చెప్తారు. ఎట్లా చూస్తారు? అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా దొంగ వైఖరి. ఒకసారి చెప్తారు, ఓట్లు వేయించుకుంటే మళ్ళీ మర్చిపోతారు. మీకు తెలుసు, ఇన్ని వాగ్దానాలు చేసినారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాగ్దానం, అన్ని వాగ్దానాలు చేసినారు, కానీ ఏ ఒక్క వాగ్దానం సరిగా అమలు చేయలేదు. ది బీసీ రిజర్వేషన్లో కూడా కేవలం ఓట్ల కోసం వాళ్ళు మద్దతు ఇస్తున్నారు, కానీ వాళ్ళ మనసులో లేదు. ఇచ్చినుంటే వారు అప్పుడే ఒక చర్యలు తీసుకొని ముందుకు అడుగు వేస్తుండే, కానీ ఎప్పుడు కూడా చేయలేదు. వాళ్ళే అప్పుడు కోర్టులో మాట ఇచ్చినారు, మేము క్రాస్ కాము 50% అని వాళ్ళు మాట ఇచ్చినారు. ఇప్పుడు కేవలము ఒక బీసీలో ఓట్లు కావాలని చెప్పి ఒక సానుకూలంగా చూపిస్తున్నారు, కానీ మనసులోనైతే లేదు. సార్, మొత్తానికి స్థానిక సంస్థల కోసం ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు, నాయకులు కూడా అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థ ఎన్నికలకు ముందుకెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అయితే అదే ఉంది. 23వ నాడు కేబినెట్ మీటింగ్ సమావేశం పెట్టినారు ముఖ్యమంత్రి గారు. దాంట్లో మంత్రులందరూ కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఖచ్చితంగా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతే స్థానిక సంస్థలకు వెళ్తామని చెప్పేసి మంత్రి వివేక్ వెంకటస్వామి అయితే తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా బీసీ బంద్ ప్రశాంత వాతావరణంలో అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రవితో సాగర్, వీసిక్ న్యూస్, మంచిర్యాల జిల్లా మందమరి నుంచి.